చూశాను. మన గుంటూరు జిల్లాలో ఏదో గుప్త నిధులు దొరుకుతుందని ఒక ఆయన ఎవరో అమాయకులు ఉంటారు కదండి, వాళ్ళని ఆసరా చేసుకొని వారి అవకాశం తీసుకొని ఆవిడెవరో చాలా నష్టాల్లో ఉంటే నేను గుప్త నిధులు వచ్చేటట్లు ఏదో చేస్తానని ఒక టీం ఫామ్ అయ్యి వాళ్ళు ఏదో పూజలు నిర్వహిస్తూ ఆ పూజలు నిర్వహించాలంటే దిగంబరంగా కూర్చొని ఆ పూజలు ఏదో నిర్వహించాలని చెప్తే ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు కదండి ఆడపిల్లలు. ఎక్కడో కాదు, మన గుంటూరులో ఇక్కడ పొన్నెక్కల దగ్గర ఎవరో కొంతమంది ఆడపిల్లలు ఆ పూజల్లో కూర్చొని దిగంబరులుగా ఒంటి మీద వస్త్రం లేకుండా ఆ పూజలో కూర్చుంటే ఏదో గుప్త నిధులు దొరుకుతాయని వాళ్ళు అలా వచ్చి ఉండడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో అసభ్యంగా ప్రవర్తించడం మొన్న న్యూస్లో నేను విన్నాను అనమాట. మనుషులు ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళకి ఇస్తాననుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడం, గుప్త నిధులు దొరకకపోగా వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడం, ఆడపిల్లలు ఏమో బయటపడడం, ఆ తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని గమనిస్తే ఏంటంటే ఏదో పూజలు నిర్వహిస్తే దాచబడిన గుప్త నిధులు ఏదో బయటకు వస్తుందని ఏదో కార్యక్రమాలు, నీచమైన పనులు, అసహ్యకరమైన పనులు, రోత పనులు, ఆడపిల్లల జీవితాన్ని పతనానికి తీసుకెళ్లే పనులు, ధనాపేక్షతో నింపబడి ఏదేదో కార్యక్రమాలు లోకంలో కొంతమంది నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళకి సత్యం తెలీదా? అంత జ్ఞానం లేదా? ఇంత చదువుకున్నారు కదా, వీళ్ళ జ్ఞానం ఏమైంది? ఈ ఆడపిల్లలు ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నారు కదా, వీళ్ళ తెలివి ఏమైంది, వీళ్ళ జ్ఞానం ఏమైంది, ఇంత అవివేకంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తే ఈ యుగ సంబంధమైన దేవత కొందరి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగు చేసింది కనుక వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకూడనట్లు ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతుంది. క్రీస్తును గురించిన సువార్త ప్రకాశం ప్రపంచమంతా ప్రకాశించబడుతున్నప్పటికీ కొంతమంది జీవితాల్లో వాళ్ళ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి గురుడితనాన్ని కలుగు చేసినట్లు వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి లోకస్తుల విషయాన్ని పక్కన పెడదాం. దేవుని బిడ్డలం, విశ్వాసులం అని చెప్పుకుంటున్న మనం ఈరోజు మన మనోనేత్రాలు వెలిగించబడిందా? దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిని బైబిల్ సెలవిస్తే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కాలేదు. ఎందుకని? దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఎందుకు నీ కన్ను చూడలేకపోతుంది? దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం నీ చెవులకు ఎందుకు వినబడట్లేదు? దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎందుకు నీ హృదయం గ్రహించలేని స్థితిలో ఉంది అని అంటే, ప్రియులరా, మరి అవిశ్వాసం కావచ్చు, అవిశ్వాసాన్ని బట్టి, అవివేకాన్ని బట్టి, గర్వాన్ని బట్టి వాళ్ళ కన్నులు మెరకలై ఉన్నాయి అని గర్వంతో వాళ్ళు కళ్ళు కప్పబడి ఉన్నదని పలు విషయాలు మనం చదువుకుంటూ వస్తాం. మందమతులుగా ఉంటున్నారు, మానసిక నేత్రం మాంద్యం, భౌతికమైన నేత్రాలు ఒకవేళ బాగున్నా వాళ్ళ మానసిక నేత్రాలు మనోనేత్రాలు మాంద్యముగా ఉండి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో, మంచికి చెడుకు, మంచి ఏంటో చెడేదో గ్రహించలేని స్థితిలో, దైవ కార్యాలేదో లౌకిక కార్యాలేంటో గ్రహించలేని స్థితిలో ఈరోజు మానసిక నేత్రానికి గ్రుడ్డితనం కలిగిన స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ ప్రశస్త వేళ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మనలో ఒక్కొక్కరి మనోనేత్రాల దేవుడు వెలిగించునుగాక, ఒక్కొక్కరి మనోనేత్రాల దేవుడు ప్రకాశించునుగాక.